చింగం గారు, మీ అద్భుతమైన చేతులతో మా తందూరి కింద నిప్పెట్టి మా దాబాకి ప్రారంభోత్సవం చేయండి. రండి. చెంగం గారు, ఇదిగో తీసుకోండి అగ్గిపెట్టె. అయ్యమ్మా, ఇది వెలగడం లేదే. ఒకే ఒక్క నిమిషం ఉండండి. అయ్యమ్మా, సారీ సార్. అయ్యమ్మా, అసలు తప్పంతా నాదే. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఈ రోజు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టేదే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టను. అయ్యమ్మా, కస్టమర్స్ ఎవరు రావటం లేదు కదా, ఈలోగా నేను కాస్త రుచి చూస్తాను. ఓహో, ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? నాకు ఒక తండూరి చికెన్ పట్టండి త్వరగా. ఎక్కడికి ఎగిరిపోతున్నారు? అరే పట్టుకో పట్టుకో, కోడలు పట్టుకో. ఇప్పుడు తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? నువ్వు నా చేతిలో చిక్కావు. రా రా, ఒకే ఒక్కసారి నా చేతుల్లోకి రా. రా కోడి తల్లి, రా. ఆ దేవుడి మీదొట్టు నీకు ఎలాంటి మసాలా దట్టిస్తానంటే నువ్వే లోకంలో ఉన్నా నీకు కూడా నచ్చుతుంది. నేను తండూరి చికెన్ తినాలనుకున్నాను, బతికున్నదాన్ని కాదు. దయచేయండి. మీకు మోటు పొదలు దాబాకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీకు ఎంతో రుచికరమైన భోజనం దొరుకుతుంది. చెప్పండి, ఏం తింటారు? ఆలు మటర్ మలాయ్, ఆలు మెతి, ఆలు గోబీ, మటర్ పన్నీర్ కుర్మా, చికెన్ తండూరి, చిల్లీ చికెన్, దాల్ ఫ్రై, దాల్ మఖానీ, రుమాలి రోటీ, బటర్ నాన్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మటర్ పన్నీర్, జీరా రైస్, పులిహోర, దద్దోజనం. చాలా ఆపు. రోజంతా లిస్ట్ చెప్తూనే ఉంటావా? నా ఆర్డర్ ఏమన్నా తీసుకుంటావా? త్వరగా వెళ్ళి రుమాలి రోటీ, మటర్ పన్నీర్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాం మేడం. ఇదిగో బాబు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మేము రోటీ ఇక్కడే తింటాం, హోమ్ డెలివరీ కావాలని అడగలేదుగా. ఆగు బాబు, ఆగు. ఎవరైనా పట్టుకోండి. దాబానా? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. పగలొచ్చి చూసి వెళ్తాను, రాత్రొచ్చి అన్ని దొంగలిస్తాను. కడుపులో ఆకలి వేసినప్పుడు వాటన్నిటిని ఉచితంగా ఆరగిస్తాను. భలే బాస్, భలే తవిత చెప్పారు. నీకు తవితెల పిచ్చి పట్టింది. తవితెలు తీసి పక్కన పెట్టి ఆ బెంచ్ మీద కూర్చో. ఏ మోటివేటర్, ఇలా రా, త్వరగా రా. ఎవరిని వెయిటర్ని పిలుస్తున్నావు? మాటలు తినగా రాని, లేదా మొహం పగిలిపోద్ది.
అక్కడ ఏముందో చదువు. ఒక్క విషయం మర్చిపోకు, ఖాతాదారుడు భగవంతుడితో సమానం. అందుకే ఇప్పుడు ఈ భగవంతుడితో మర్యాదగా మాట్లాడు. వచ్చి టేబుల్ శుభ్రం చెయ్యి. వెంటనే వెళ్ళి చికెన్ టిక్కా మసాలా నాను తీసుకురా. త్వరగా వెళ్ళి తీసుకురా. అలా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండకో. వీడికి ఎలాంటి చికెన్ మసాలా తినిపిస్తానంటే జీవితంలో ఇక ఎప్పుడు చికెన్ జోలికి వెళ్ళడు. జాన్ సార్ మీకు మోటూ సంగతి ముందే తెలుసు కదా. మోటూకి కోపం ఎక్కువ. మీరు ఇవన్నీ త్వరగా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మీరు తిన్న వాటికి మేము డబ్బులు కూడా తీసుకోం. డబ్బులు తీసుకోనంటే ఉన్న పాళంగా తినేసి మాయమైపోతా. నాకు తందూరి రోటీ దాల్ ఫ్రై 2 త్వరగా తీసుకురా. ముందు మంచినీళ్ళున్న మొహాన్ని కొట్టండి. అలాగే చేస్తాం సార్. ఏయ్ మోటో, ఒక గ్లాసు నీళ్లు తీసుకెళ్లి సార్ మొహాన్ని కొట్టు. ఓకే బాస్. హే ఏంటి నువ్వు చేస్తున్న పని? అసలు ఎందుకు నువ్వు కొడుతున్నావు? లగైతు, నేను చెప్పింది మంచినీళ్ళు తీసుకెళ్లి పెట్టమని, ఆయన కొట్టమని కాదు. ఎందుకలా చేసావు? సారీ సారీ సార్, వెరీ సారీ. తప్పు జరిగిపోయింది. మీరు కూర్చోండి సార్. రొట్టెలు ఎగరేసి పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. అలా పట్టుకండి. నా నెత్తి మీద నక్షత్రాలు తిరుగుతాయి. వద్దు, కొట్టద్దు. ఓ కాకా, వేడి వేడి రొట్టెలు వేసి పన్నీర్ బటర్ మసాలాతో పట్టురా. అలాగే, భలే భలే. నేను మీకోసం స్పెషల్ దాల్ తీసుకొస్తాను. ఈ హ్యాండ్ టవల్లో స్ప్రే కుట్టిస్తాను. సిక్కు సోదరుడు సంబరపడిపోతాడు. ఇదిగో, ఇది తీసుకోండి. నా మొహాన్ని ఇలా నల్లగా చేస్తావా? ఇప్పుడు నేను నీ తాటోలు చేస్తాను, చూస్తూ ఉండు. ఓయ్, కదలకుండా ఇక్కడే కూర్చో. నువ్వు కనుక లేచావంటే ఎలా కొడతానో నాకే తెలీదు. లేవనంటే లేవను సార్, లేవనే లేవను. థ్యాంక్ యూ. లగైతు, కుంపటి మీద నన్ను కూర్చోబెట్టదు. కుంపటి మీద నన్ను కూర్చోబెట్టదు. నువ్వు అనేది నువ్వు కూర్చోబెడదంటే మానేస్తానా? బుద్ధిగా ఇక్కడే కూర్చో. మీకు చాలా చాలా థ్యాంక్స్. అదే తెలుగులో ధన్యవాదాలు, మీ భాషలో శుక్రియా. మమ్మీ, డాడీ. నా కోపం రాదు, వచ్చినంటే తగ్గదు. ఇదిగో పత్రం, ఈ రాడ్ పట్టుకో. నువ్వు నోరు మెదపకూడదు. అలాగే కొడతాను సార్. ఒక్క నిమిషం సార్, ఒకే ఒక్క నిమిషం. మమ్మల్ని మేమే శిక్షించుకుంటాం. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. సమయం మీతో చాలా సరదాగా గడిచింది. నాకు ఎప్పుడైనా టైం పాస్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడికే వస్తాను. సరే, బయలుదేరదాం.
అరే పెద్దన్నయ్య, ఈ కారుకి గాల్లో ఎగిరే శక్తి ఉన్నప్పుడు మనం ఇలా రోడ్డు మీద ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు చూడు అడవిలో ఎలా ఇరుక్కుపోయాము. మనం పైన ఎగురుకుంటూ వెళ్ళకపోవడమే మంచిదైంది, లేదంటే ఈ పాడి తిన్నగా కింద పడేవాళ్ళం. అదే రేడియేటర్ లో నీళ్లు లీక్ అయిపోయా. ఎవరైనా వెళ్ళి నీళ్లు తీసుకురండి. పదపతులు వెళ్ళి నీళ్ళు ఎక్కడున్నాయో వెతికి తీసుకొద్దాం. లగైతూ అడవిలో పులులు ఉంటే చిరత పులులు ఉంటాయి. నీళ్లు తీసుకొస్తూ దారిలో వేటికి ఆహారం అయిపోకండి. మా గురించి నువ్వేం దిగులు పడకు, మేము ఎక్కున్నట్టే వచ్చేస్తాం. ఈ అడవి ఎంత అందంగా ఉంది. లొకేషన్ అదిరిపోయింది. మోటు ఇలా చూడు, ఇక్కడ టుక్ టుక్ తో జాగ్రత్తగా ఉండండి అని బోర్డు రాసి పెట్టారు. బహుశా టుక్ టుక్ అంటే ఏదో చిన్న డాగి అయి ఉండొచ్చు. నువ్వు మాట్లాడకుండా లోపలికి పదా. నేను డాగిలకి బూగిలకి భయపడే రకాన్ని కాదు. అరే ఏమిటి, ఏం జరుగుతోంది? వీడెవడో రాక్షసుల్లా ఉన్నాడు, పరిగెత్తు. అరే హుగులు బుగులు అన్నయ్య, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. మేము నీళ్ళ కోసం వచ్చాం అంతే. ఎందుకు బాబు మాతో ఇలా ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నావు? పెద్దన్నయ్య, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని క్షమించు ప్లీజ్. మోటు పిరికి వాళ్ళ మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ధైర్యం తెచ్చుకో, నా పక్కనే ఉండు. అరే పతులు, నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉంది, కానీ మనం ఈ జైంట్ తో పోరాడలేం కదా. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు వాడితో పోట్లాడమని ఎవరంటున్నారు? ఇప్పుడు మనిద్దరం కలిసి గట్టిగా అరుద్దాం. మేము టుక్ టుక్ తో జాగ్రత్తగా ఉండమని బయట బోర్డు పెట్టాం, అయినా ఎందుకు లోపలికి వచ్చారు? అరే ఈ జైంట్ తండ్రి మీరేనా? మాకేం తెలుసు టుక్ టుక్ అంటే ఇలా జైంట్ లా ఉంటాడని. సార్ సార్, అసలు మీరెవరు, ఇతనెవరో చెప్పండి. వీడు మా అబ్బాయి. వీడికి చిన్నప్పుడు ఎదుగుదల ఉండేది కాదు. వీడి ఎదుగుదల కోసం నేను ఎంతో కష్టపడి ప్రయత్నించి ఒక మందు కనిపెట్టి వీడికిచ్చాను. దాని ప్రభావం వల్ల వీడు గింతైపోయాడు. చూడండి టుక్ టుక్ తండ్రి గారు, మమ్మల్ని ఎలాగైనా సరే కాపాడండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆటలో మీరు వీడిని ఓడించేంత వరకు మీరు ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేరు. అంటే ఆట అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? అంటే ఆట అయిపోయిన తర్వాత వీడు ఆలోచిస్తాడు, మిమ్మల్ని మధ్యాహ్నం భోంచేద్దామా లేక రాత్రి భోంచేద్దామా అని. ఎందుకంటే వీడు బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు, ఒళ్ళు తగ్గిద్దామని డైటింగ్ చేస్తున్నాడు. చూస్తుంటే ఇప్పుడు మనతో పీటీ చేయిస్తాడేమో అనిపిస్తోంది. గోల్ గోల్ రాజా
మోగిస్తాను బాజా గోల్ గోల్ రాజా. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మొదలు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఆలోచించడానికి ఏం మిగిలింది? నువ్వు పరిగెత్తు. నేను ఇన్స్పెక్టర్ చెంగం గారికి ఫోన్ చేస్తాను. గూగులు గూగులు గూ. హలో చింగం గారు, త్వరగా రండి. మేమిక్కడ అడవిలో ఉన్నాం. ఈ గుహ ఎందుకు ఇలా ఊగుతోంది? లోపల ఏమిటిలా జారిపోతుంది? అసలు ఇంత చీకటిగా ఎందుకుంది? మా మంచి దేవుడా నీకు థ్యాంక్స్ ఎ లాట్. మేము అతనికి ఆహారం కాకుండా మమ్మల్ని కాపాడావు. థ్యాంక్ యూ మంచి దేవుడా. అరే మనం పరిగెడుతూ కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ముందు పరిగెత్తు. కాపాడండి టుక్ టుక్ తండ్రి గారు, మమ్మల్ని కాపాడండి. గూగులు గూగులు. ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడడానికి? కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. చచ్చాన్రా దేవుడా. అరే ఆపు టుక్ టుక్ అన్నయ్య, ఇక చాలు ఆపు. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ సున్నమైపోయాయి. గూగులు గూగులు గూ. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఇంకో విషయం, పరిగెత్తమని మాత్రం చెప్పకు. నాకు పరిగెత్తే ఓపిక లేదు. ఐడియా సజ్జి. టుక్ టుక్ అన్నయ్య, మాకు బాగా నిద్ర వస్తోంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. నిద్ర. ఆహా శాబాష్ పతులు, నీ ఐడియా భలే బాగా పనిచేసింది. నేను భోజనం చేసిన తర్వాతే నిద్రపోతాను. కానీ మొదట ఎవరిని తినమంటారు? అరే నువ్వు ఇచ్చిన ఐడియా నిద్రపోవడానికా లేక తిండి తినడానికా? పనిమాల నువ్వే గుర్తు చేసావు. ఇప్పుడు దాకా హాయిగా ఆడుకుంటున్నాడు, ఇప్పుడు తింటానంటున్నాడు. భగవంతుడా, నువ్వే మాకు సాయం చెయ్యాలి. The name is చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు కాపాడండి. చింగం గారు కాపాడండి. చింగం గారు కాపాడండి. చింగం గారు కాపాడండి. ముందు నేను దొరికిపోయేటట్టున్నానా? వెళ్ళండి. ఓయ్ మోటు, ఇవిగో తీసుకో నీ సమోసాలు. నాన్న, ఇది నన్ను కొట్టిండు. ఏమైంది బంగారం, నీకేమైంది? నాన్న,
ఈడు నన్ను కొట్టండు. మీరు మా అబ్బాయిని కొడతారా? ఎంత ధైర్యం! ఎందుకు అలా కొట్టారు? చాలు, ఇప్పటికే చాలా జరిగింది. మీ అబ్బాయి మాతో ఫుట్బాల్ ఆట ఆడుకున్నాడు, అయినా మేము ఊరుకున్నాం. క్రికెట్ ఆడుకున్నాడు, అయినా సహించాం. అరే, మమ్మల్ని బొంగరనగా గింగిరాలు తిప్పాడు, అయినా భరించాం. కానీ ఇప్పుడు మమ్మల్ని ఆహారంగా తినేద్దాం అనుకున్నాడు. ఇక మేము చూస్తూ ఊరుకోము. ఇప్పుడు చెప్పు, ఏ ఆట ఆడదాం? చెప్పు, ఏం మాట్లాడవే? చెవులకలా ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నావు? చెప్పు, నా మాటలు వినిపిస్తున్నాయా లేదా? గట్టిగా అరు, ఇంకా గట్టిగా అరు. నువ్వు అలా అరుస్తున్న కొద్దీ వాడు చిన్నవాడిలా మారిపోతున్నాడు. మాట్లాడు! ఏమిటి, మమ్మల్ని తింటావా? మాట్లాడు! ఎంత ధైర్యం ఉంటే తింటానంటావు? వద్దు నాన్న, వద్దు నాన్న. నాన్న! థ్యాంక్ యూ. మీరు మళ్ళీ మా అబ్బాయిని మామూలుగా చేసేశారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ టుక్ టుక్. మేము నీతో ఆడుకోవడానికి మళ్ళీ ఇంకోసారి వస్తాం. క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఆడుకుందామా? అన్ని ఆటలు ఆడుకున్నాం. బాయ్ బాయ్.